వ్యవసాయం నిత్యనూతనం. అందుకే ఎన్నో పరిశోధనలు వ్యవసాయ రంగంలో కనిపిస్తుంటాయి. అధిక దిగుబడుల కోసం క్రొత్త రకాల రూపకల్పన, ఆధునిక విధానాలు, పెట్టుబడులు తగ్గించుకునే దిశగా పలు ప్రయోగాలు వ్యవసాయ రంగంలో జరగడం పరిపాటి. ఇప్పుడు కొత్తగా మార్కెట్లోకి నానో యూరియా వస్తోంది. సాధారణ యూరియా గుళికల రూపంలో ఉంటే నానో యూరియా ద్రవ రూపంలో ఉంటుంది. అసలేమిటి నానో యూరియా, ఎలా వాడాలి, ఎందుకు వాడుకోవాలి అన్న వివరాలను ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ టి ప్రభాకర్ రెడ్డి నుంచి తెలుసుకుందాం. నానో యూరియా అనేది ఒక ద్రవరూప యూరియా. ఈ యూరియా ఒక చిన్న చిన్న కణాలు, అంటే సూక్ష్మ రేణువులో కణ పరిమాణం కలిగి ఉండే ఒక యూరియా పార్టికల్స్ ఇవి. ఈ నానో యూరియాలో మనం గమనించవలసిన అంశం ఏంటంటే దీంట్లో 4% వరకు నత్రజని ఉంటుంది. ఈ నత్రజని లభ్యత అనేది 80% కంటే కూడా ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా మనం యూరియా చూసినట్లయితే మనకి ఈ యొక్క యూరియాని పైపాటుగా లేదా విత్తేటప్పుడు ఇట్లా 2-3 సార్లు మనం వేసుకుంటూ ఉంటాం. అయితే ఈ యూరియా నేలకు వేసినప్పుడు మనకి వివిధ రూపాల్లో నష్టపోవడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా చూసినట్లయితే ఆవిరి కావటము లేదా నేలలోకి కొట్టుకొని పోవటం, ఇలా 2-3 రకాల్లో యూరియా అనేది వేసిన యూరియా అనేది నష్టపోవటం వల్ల మనకి 100 కేజీల యూరియా వేసినప్పుడు 30 నుంచి 50 కేజీల యూరియా మాత్రమే మొక్కకు అందుతుంది. మిగిలిన మొత్తం కూడా నష్టపోవడం అనేది జరుగుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్ని నివారించడానికి ఈ ద్రవరూప యూరియా అనేది మనము పైపాటుగా పిచికారీ చేసుకోవటం వల్ల దీనివల్ల 80% వరకు లభ్యత కలిగి వేసిన నత్రజని అనేది కంప్లీట్గా కూడా మనకి సమర్థవంతంగా ఉపయోగపడుతుంది. సో దీంట్లో మనం ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే ఈ యూరియా అనేది మనకు విత్తేటప్పుడు వేసిన ఈ యూరియాని మనము తగ్గించాల్సిన అవసరం లేదు. విత్తేటప్పుడు మనకు సాధారణ రకమైన యూరియానే వేసుకోవచ్చు, లేదంటే కాంప్లెక్స్ ఎరువులు DAP లేదా 20-20-0 ద్వారా వేసే నత్రజని ద్వారా కూడా అందించుకోవచ్చు. ఈ ద్రవరూప యూరియా అనేది మనం పైపాటుగా వేసే యూరియాని మాత్రమే ఈ ద్రవరూప యూరియా రూపంలో మనం పిచికారీ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ 1 లీటరు నీటికి 2 నుంచి 4 ml వరకు ద్రవరూప యూరియాని మనం కలుపుకొని, ఈ నానో యూరియాని కలుపుకొని మనం పిచికారీ చేసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చూసినట్లయితే వివిధ పంటల్లో పిలక దశలో, పెరుగుదల దశలో, లేదంటే అంకురం దశలో, ఆరుతడి పంటలకైతే పూత దశకు ముందు ఇలా పైపాటుగా 2 నుంచి 3 సార్లుగా మనం ఈ ఆకులపై పిచికారీ చేసుకున్నట్లయితే మనకి ఈ యొక్క నత్రజని లభ్యత అధికంగా ఉంటుంది. మనం సాధారణంగా వేసుకునే నత్రజని యూరియా, 1 సంచి యూరియాకు ఇది ఒక బాటిల్, అంటే ఒక 500 ml వరకు ద్రవరూప యూరియాకు సమానంగా పనిచేస్తుంది. అంటే 1 సంచి యూరియా ఎంత అయితే నత్రజని లభ్యత కలిగి పనిచేస్తుందో అలాగే ఒక 500 ml బాటిల్ కలిగిన ఈ ద్రవరూప నానో యూరియా కూడా అంతే లభ్యత కలిగి అంతే సమర్థవంతంగా పనిచేసే అవకాశం ఉంటుంది. కాకపోతే ఒక్కటే, మనం విత్తేటప్పుడు మాత్రం మనము సాధారణ యూరియాని లేదా కాంప్లెక్స్ ఎరువులో ఉండే నత్రజని మనం అందించుకోవాల్సిన అవకాశం ఉంటుంది. అక్కడ నత్రజని మనం తగ్గించుకోకూడదు. సో అయితే ఇక్కడ మనం ముఖ్యంగా గమనించవలసిన అంశం ఏంటంటే ఈ యూరియా అనేది మనం ఉదయం లేదా సాయంత్రం సమయాలలో ఈ మంచు లేని సమయంలో వేసుకోవాలి. ఈ యూరియా వేసుకునేటప్పుడు ఈ యొక్క బాటిల్ని, ఈ యొక్క ద్రవరూప యూరియా బాటిల్ని బాగా కదిపి బాగా షేక్ చేసిన తర్వాతనే వాడుకునే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మనకు సాధారణంగా వాడే నీటిలో కరిగే రసాయన ఎరువుల్లో కూడా ఇది కలిపి వాడుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఇతర వ్యవసాయ రసాయనాలైన పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్లో కూడా ఈ యొక్క ద్రవరూప యూరియాని మనము మిక్స్ చేసుకొని వాడుకునే అవకాశం కూడా కలుగుతుంది. సో ఇంకొకటి ముఖ్యంగా రైతులందరూ గమనించవలసిన అంశం ఏంటంటే ఈ యూరియాని మనకి పైపాటుగా పిచికారీకి మాత్రమే అనుకూలం. ఇది ఒకటి గమనించాలి. ఇది ఆకులపై స్ప్రే చేసినప్పుడు ఆకుల్లో ఉండే రంధ్రాల ద్వారా ఆకుల లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మనకి నత్రజని అనేది అమోనికల్ నత్రజని, నైట్రేట్ నత్రజనిగా మారి మొక్కకు వివిధ సమయాల్లో అందుబాటులో ఉండి ఉపయోగపడుతుంది. కాబట్టి మనకి ఇక్కడ నష్టపోవడం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఈ యొక్క ఫర్టిలైజరు యూజ్ ఎఫిషియన్సీ, అంటే ఈ యొక్క వినియోగ సామర్థ్యం అనేది 80% వరకు కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఈ యొక్క ద్రవరూప యూరియా అనేది మనకు ఇఫ్కో వారిచే రిలీజ్ చేయబడింది. దీంట్లో ముఖ్యంగా మనకు వివిధ పరీక్షల ద్వారా ఇప్పటికే మనకి మార్కెట్లో అందుబాటులో ఉంది. కాబట్టి దీన్ని రైతులందరూ కూడా మనకు పైపాటుగా వేసుకునే యూరియా మోతాదు అనేది తగ్గించుకొని మనం ఈ ద్రవరూప నానో యూరియాని వాడుకునే అవకాశం ఉంటుంది. దీనికి నిల్వ ఉంచుకోవడం ఈజీ, ట్రాన్స్పోర్ట్ కూడా ఈజీగా ఉంటుంది. ఒక బ్యాగు యూరియాని మోసే బదులు ఒక 500 ml బాటిల్ని మనం తీసుకువెళ్ళటం, ట్రాన్స్పోర్ట్ అనేది ఈజీగా ఉంటుంది. వేసే విధానం కూడా మనకు చాలా అనుకూలంగా ఉంది. అందువలన మన ప్రస్తుత పరిస్థితుల్లో ఈ యొక్క పెద్ద పరిమాణంలో ఉండే గుళికల యూరియా కాకుండా ఈ చిన్న సైజు పరిమాణంలో ఉండే ఈ యొక్క చిన్న కణాల పరిమాణం కలిగిన ఈ ద్రవరూప యూరియా వాడుకోవటం వల్ల మనం ఖర్చును తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఈ యొక్క రసాయన ఎరువుల వినియోగ సామర్థ్యం కూడా పెంచుకునే అవకాశం ఉంది. దాంతోపాటు అన్ని పంటలకు కూడా వేసుకునే అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క ద్రవరూప నానో యూరియా వేసుకోవటం వల్ల అధిక దిగుబడులు సాధించుకునే అవకాశం ఉంటుంది.